మన ప్రభుత్వం కూడా ఇలా అవుతుందండి. దానికోసం వాటర్ మెయిన్ అని అడిగింది సార్. వాటర్ చాలా ఇబ్బంది. ఓకేనా? రైట్. నాకు మళ్ళీ రిపీట్ అవ్వకూడదు తప్పనిసరిగా. అలాగే మీరు మొగల్తూరు వచ్చుంటే డ్రైనేజీ విధానం కూడా మేము సహకరిస్తాం. మీరు కూడా మాకు అన్ని విధాల సహకారంగా ఉండి చేయవలసిన కార్యక్రమాలన్నింటిలో ముందడుగు చేసి మా పనులు చక్కగా జనరల్ ట్రాన్స్పోర్ట్ చూసినట్టు మీకు దీనికి మాట్లాడండి. మీరు అడిగింది నేను మాట్లాడి పేరు అడిగండి. నాకు వచ్చేసి దానికి ఇవ్వండి. ప్రజలను దృష్టిలో పెట్టుకోండి. పార్టీలు కాదండి. మనం డెవలప్మెంట్ చేయాలి, ప్రజలందరూ కూడా న్యాయం చేయాలి. గతంలో మీ ప్రభుత్వం చేసింది అలా తెలుగుదేశం పార్టీ ఉందో లేకపోతే బీజేపీ ఉందో తగ్గించుకోవడం ఆ రకంగా మేము చేయాలి. ప్రజల దృష్టిలో పెట్టుకుని మేము చేస్తాం. దానికి ప్రజల దృష్టిలో పెట్టుకుని చేస్తాం. మున్సిపాలిటీలో కూడా మనం 4 సంవత్సరాలు ఏం చేస్తాం, చార్జీకి అక్కడ వర్క్ ఇచ్చింది లేదు. ఇప్పుడు మేము అలా కాదు, అన్ని కనుక్కొని ఏదో సంఘం ఆరో సంఘం చేస్తున్నాను వర్క్ ఇవ్వలేదు కాదు. దయచేసి అందరూ కోఆపరేట్ చేయండి. నేను చెప్పేది ఏంటంటే సహకరించండి. మీ గ్రామాలకు ఏదన్నా సరే మన నోటీస్ తీసుకోండి. గ్రామాభివృద్ధి మనందరూ కూడా కలిసి ప్రయాణం చేద్దాం. ఓకేనా? అలాగే టీసీలు కూడా ఇప్పుడు మేము ఆ దిశలో ఎదుర్కొస్తున్నాం. మీ అందరి సహకారం కూడా ప్రతి ఒక్క నాయకుడు సహకారం కావాలి. ప్రజల యొక్క ఆశీస్సులు మనందరూ కూడా ముందుకెళ్ళాలి. కాబట్టి మీరందరూ కూడా సహకరిస్తారని చెప్పి నేను తెలియజేసుకుంటూ వేరే ప్రోగ్రాం కూడా ఉంది. రాగారు మీ సమస్య రోజు అంటున్నాను. ఓకేనా? అలాగే దయచేసి అంటే మన ప్రభుత్వం మనం వచ్చేటప్పటికి ఏదైతే ఖాళీ జరుగుతున్నారో ఆ జమీందారు భూముల నుంచి కూడా మా టీవీ ఏర్పాటు చేసి మీటింగ్ ఏర్పాటు చేస్తూ మా తీసుకుని ఉన్నాం. ఓకేనా? ఎక్కడ డిస్టర్బ్ చేస్తారు చేస్తారు అవ్వదు. కొంచెం కూడా మనం పట్టాలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ పైసలు అయితే పరిస్థితి